చోళుల పరిపాలన ప్రాణంతోనే వికసిత్ భారత్ కార్యక్రమం నడుస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నాటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం రాజధాని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని అదే ప్రాంతంలో నిర్వహించిన ఆడి తిరువాదే ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చోళుల జ్ఞాపకార్థం ఒక నాణ్యాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ శివుని భక్తితో నిండిన చోళరాజుల సామ్రాజ్యం అమరత్వం పొందింది. రాజరాజ చోళుడు, 1వ రాజేంద్ర చోళుడు భారతదేశ గుర్తింపుకు, గౌరవానికి పర్యాయ పదాలు. ప్రజాస్వామ్య ఎన్నికలంటే బ్రిటన్ మాగ్నా కార్టా గురించి చెబుతారు, కానీ వారికన్నా ముందుగా చోళ సామ్రాజ్యంలో ఎన్నికలు జరిగాయి. విజయం దక్కిన తర్వాత ఏ రాజులైనా బంగారం, వెండి, ఇతర సంపద తీసుకొస్తారు. రాజేంద్ర చోళుడు మాత్రం ఉత్తర భారతం నుంచి గంగా జలాన్ని తీసుకువచ్చారు. ఆ జలాన్ని ఇక్కడ చోళ గంగయ్య చెరువులో కలిపారు. వారి స్ఫూర్తితో నేను కూడా గంగా జలాన్ని కాశీ నుంచి తెచ్చి ఇక్కడ అభిషేకం చేయించాను. చోళ సామ్రాజ్యంలోని ఐక్యతను గుర్తు చేసుకుంటూ కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం వంటి కార్యక్రమాలు చేపట్టాం. అక్రమంగా విదేశాలకు తరలించిన విగ్రహాలను తిరిగి వెనక్కి రప్పించాం. అందులో 36 విగ్రహాలు ఇతర పూర్వ సంపద తమిళనాడుకు చెందిన ఉన్నాయని మోడీ వెల్లడించారు.